కురుక్షేత్ర యుద్ధం ఎందుకు మొదలైందో తెలుసా? ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధం కురుక్షేత్ర యుద్ధం. కానీ ఆ యుద్ధం కేవలం రాజ్యాల మధ్య కాదు, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగింది. అసలు ఆ యుద్ధ భూమిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే భగవద్గీతలోని 1వ అధ్యాయం 1వ శ్లోకానికి వెళ్లాల్సిందే మనం. ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నారు: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలన్న కోరికతో సమకూడిన నా కుమారులు, పాండురాజు కుమారులు ఏం చేస్తున్నారో చెప్పు అని అడుగుతా ఉన్నారు. అంటే ధృతరాష్ట్రుడు ఇక్కడ నావారు మరియు పాండురాజు కుమారులు అని వేరు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మన నిత్య జీవితంలో కూడా మనం స్వార్థం, మనది అనే మమకారం ఉన్నప్పుడు మన కళ్ళు మూసుకుపోతాయి. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవటమే కాదు, మనసులో మమకారం అనే చీకటి కూడా ఉంది. మనం ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేసి నావారు అనే పక్షపాతంతో చూపిస్తామో అప్పుడే గొడవలు మొదలవుతాయి. జీవితం ఒక యుద్ధం అయితే మన హృదయం ఒక కురుక్షేత్రం. మిత్రులారా, గుర్తుంచుకోండి, పక్షపాతం ఉన్న చోట ధర్మం ఉండదు. హరే కృష్ణ.